సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఒక డాక్టర్గా రేవంత్ రెడ్డికి మోడీ దవ పడ్డదని, ఆ దవ ఏంది, అసలు ఏ రోగానికి ఆ గోళీ ఇచ్చింది సార్? నేను ఎందుకు ఈ అంశాన్ని చెప్పిందంటే, గత 420 రోజులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 40 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. అంటే 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళవటం జరిగింది. ఈ రికార్డు ఇంతవరకు ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి 10 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోలే. నాకు ఎందుకో అనిపించింది, ఢిల్లీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోజుపడ్డారు. ఢిల్లీకా హవా, మోడీకా దవా అని బాగా నచ్చింది. ఆ ఉద్దేశంతో అనటం జరిగింది. ఒక విధంగా నా సలహా ఏంటంటే, ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కాలికొండలు అని చెప్పిండ్రు, వాళ్ళు సెక్రటరీ కూడా అక్కడే పెట్టుకొని అప్పుడప్పుడు తెలంగాణకు వస్తే అయిపోతుంది కదా. ఇక్కడుండి రోజు తిట్టుడు, మళ్ళీ పోవుడు, ఫ్లైట్ల ఖర్చుడు, ఇవన్నీ ఎందుకు, ఇది అడిషనల్గా. దవ అన్నదానికి ఏంది అనేది కొంత మాకు క్లారిటీగా. దవా అంటే దవా, మందు. మోడీ గారి అభివృద్ధి చూసి ఆయన అంటే అభిమానం పెరిగింది, కానీ ఇక్కడికి వచ్చి తిట్టగా తప్పట్లేదు. పార్టీకి లాయల్గా ఉండాలంటే పార్టీ అపోజిట్ పార్టీని తిట్టాలంటారా? అదే కదా అవివేకం. నేను చెప్పేది ఏంటంటే, అపోజిషన్ పార్టీని తిట్టడం అనేది ఎన్నికల్లో తిట్టొచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అదే ముఖ్యమంత్రి ఇంకోవరై ఉంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉండే రోజు తిట్టిండా చెప్పరాదు? ఎలక్షన్ అప్పుడు తిట్టుకున్నారు అంతే కదా. మిగతా ఇప్పుడు నేను ఉన్నా ఎంపీగా, మరి అపోజిషన్ ఎంపీలుగానే ఉన్నా కదా, బీఆర్ఎస్లా టీఆర్ఎస్లా ఉన్నప్పుడు మరి మోడీ గారిని, నడ్డా గారిని, డాక్టర్ హర్షవర్ధన్ ఎమ్మడిపడి మస్కా కొట్టి ఏదో బ్రతిమిలాడి ఓ ఎయిమ్స్ పట్టుకొచ్చుకున్నా కదా. మరి ఈరోజు లక్షలాది మంది ఉపయోగపడుతుంది కదా, కేంద్రీయ విద్యాలయం తెచ్చుకుందాం కదా. మరి అదే కాంగ్రెస్ నాయకులు ఎవరికి చేత కాలేదు కదా. ఇప్పుడు ఉన్నారు ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నా హవా నా గవా ఒకటేనే ఉత్సవ విగ్రహాలు తప్పితే వాళ్ళకి ఎందుకు రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర పథకాల గురించి, అసలు సెంట్రల్ పథకాల గురించి కూడా ఎవరికి అవగాహన లేదు.